ఒకప్పుడు కోట్ల ఆస్తి ఉన్న బిజినెస్ మెన్ భార్య పెద్ద ఇంట్లో విలాసంగా జీవించింది. కానీ ఒక రోజు జరిగిన ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక పెద్ద పట్టణంలో రాఘవ్ అనే విజయవంతమైన బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతనికి కోట్ల రూపాయల ఆస్తి, పెద్ద కంపెనీ, విలాసవంతమైన జీవితం. రాఘవ్ భార్య పేరు సీత. సీత చాలా మంచిది, దయగలది. డబ్బు ఉన్నా కూడా ఆమె చాలా సాధారణంగా జీవించేది. రాఘవ్ తన భార్యను ఎంతో ప్రేమించేవాడు. ఇద్దరి జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒక రోజు రాఘవ్ బిజినెస్ లో పెద్ద నష్టాలు వచ్చాయి. కొంతమంది అతనిని మోసం చేశారు. కొన్ని నెలల్లోనే అతని కంపెనీ దివాలా తీసింది. బ్యాంక్ లోన్స్, అప్పులు ఒక్కొక్కటిగా పెరిగిపోయాయి. అంతలోనే మరొక దురదృష్టం జరిగింది. ఒక రాత్రి రాఘవ్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో రాఘవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ రోజు సీత జీవితమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పెద్ద ఇంట్లో ఉండే సీత ఇప్పుడు అప్పుల బాధలో చిన్న ఇంట్లోకి మారాల్సి వచ్చింది. అప్పుల వాళ్ళు రోజు ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసేవారు. సీతకి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. అతని పేరు అర్జున్. సీత ఒకే విషయం గురించి ఆలోచించింది. నా కొడుకు చదువు ఆగకూడదు, కానీ ఇంట్లో డబ్బు లేదు. సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. రాఘవ్ బిజినెస్ సక్సెస్ ఉన్నప్పుడు అందరూ దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు ఒక్కరూ కనిపించట్లేదు. ఆ రోజు సీత ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. తన అహంకారాన్ని పక్కన పెట్టి రోజు కూలీ పని చెయ్యాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం సీత తల మీద బుట్ట పెట్టుకుని నిర్మాణ పనులు జరుగుతున్న ఒక చోటికి వెళ్ళింది. ఆమెను చూసి అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కొంతమంది ఆమెను గుర్తుపట్టారు. ఈవిడ రాఘవ్ బిజినెస్ మ్యాన్ భార్య కదా అని చర్చించుకున్నారు. కానీ సీత మాత్రం ఎలాంటి మాటలు పట్టించుకోలేదు. రోజంతా ఇటుకలు మోసింది, సిమెంట్ సంచులు మోసింది. సాయంత్రం ఆమెకి 350 రూపాయల కూలీ ఇచ్చారు. ఆ డబ్బు చేతిలో పడగానే సీత కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఆ డబ్బుతో తన కొడుకుకి పుస్తకాలు కొనగలిగింది. రోజులు గడుస్తున్నాయి. సీత ప్రతిరోజు కూలి పనికి చేస్తోంది. ఎండలో వర్షంలో ఎప్పుడూ ఆగలేదు. కానీ ఆమె ఒకే కలతో జీవించింది. తన కొడుకు పెద్ద స్థాయికి రావాలి. అర్జున్ కూడా తన అమ్మ కష్టాలు చూస్తూ పెరిగాడు. అతను చాలా కష్టపడి చదివాడు. పగలు కాలేజీ, రాత్రి పార్ట్ టైం పని. ఏళ్ల తరువాత అర్జున్ ఐఏఎస్ పరీక్షలు రాశాడు. అందరూ ఆశ్చర్యపోయేలా అర్జున్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆ రోజు సీత కూలి పనికి వెళ్ళింది. అక్కడికి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఒక యువకుడు దిగాడు. అతను నేరుగా సీత దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు. సీత ఆశ్చర్యంగా చూసింది. అమ్మా, నేను అర్జున్ అన్న వెంటనే సీత కళ్ళలో కన్నీళ్లు పడ్డాయి. అర్జున్ తన అమ్మను గట్టిగా కౌగిలించుకున్నాడు. అమ్మా, నువ్వు మోసిన ప్రతి ఇటుక నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అన్నాడు. అక్కడ ఉన్న అందరి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ రోజు నుంచి సీత ఇక కూలీ పని చెయ్యలేదు. కానీ ఆమె గర్వంగా చెప్పేది ఒక్కటే, రోజు కూలీగా పనిచేసిన రోజులు నా జీవితంలో గొప్ప రోజులే. ఎందుకంటే ఆ కష్టాలే ఆమె కొడుకును దేశానికి సేవ చేసే అధికారిగా మార్చాయి. డబ్బు పోవచ్చు, కానీ ధైర్యం, కష్టం ఉంటే జీవితం మళ్ళీ నిలబడుతుంది.